చెప్పేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ పౌరులకి మన దేశ యువతకి ఏం చెప్పాలో అదే చెప్పేశారు. గుజరాత్ వేదిక పైన నిలబడి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పేశారు. ముఖ్యంగా అమెరికా పైన మోజు పెంచుకొని మాతృదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్న టాలెంటెడ్ ఫెలోస్కి చాలా క్లియర్గా చెప్పేశాడు. H1B వీసా పైన అమెరికా తీసుకొచ్చిన కొత్త రూల్స్ నేపథ్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని చర్చించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం ఎప్పుడైతే టారిఫ్స్ వివాదం భారత్ అమెరికా మధ్య వివాదానికి దారితీశాయో, ఎప్పుడైతే టారిఫ్స్ విషయంలో ట్రంప్ మొండిగా ప్రవర్తించారో అప్పటి నుంచే మన భారత ప్రభుత్వం స్వదేశీ 2.0 అనే ఒక నినాదాన్ని అందుకుంది. మన దేశంలో తయారైన వస్తువులనే వాడుకుందాం, మన దేశంలో పుట్టిన విద్యార్థులు, మన దేశంలోనే చదువుకున్న విద్యార్థులు మన దేశం కోసం పనిచేయాలి, మన దేశంలోని కంపెనీల కోసమే పనిచేయాలనే నినాదాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశానికి ప్రత్యేకమైన శత్రువులు ఎవరు లేరు. మనకు భారతదేశానికి ఉన్న శత్రు వల్ల విదేశీ మోజు మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ ఏదైతే H1B వీసా పైన కొత్త రూల్స్ని $1,00,000 చెల్లిస్తే కానీ అమెరికాలో అడుగు పెట్టలేదు H1B వీసా పైన అని ట్రంప్ ఎప్పుడైతే రూల్స్ని రిలీజ్ చేశారో ఆ మరుక్షణమే మన దేశ పౌరులకి, మన దేశ వాళ్ళకి, మన దేశ పౌరులకి అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా, లేదంటే అమెరికా H1B వీసా రూల్స్ మార్చాలని ఆశగా ఎదురు చూస్తారా? నిజంగా ప్రధాని మోదీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశం పైన మనం పూర్తి స్థాయిలో ఆధారపడటం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశ వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి మన దేశ ఆర్థిక పురోగతికి సహకరించడం. ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశాల మీద మోజును తగ్గించుకొని మన దేశ సేవ కోసం పనిచేయడం, మన దేశానికి సంబంధించిన కంపెనీల కోసం మీ తెలివితేటల్ని వాడటం. ఎంతసేపు డబ్బు ఆశతో అమెరికాలో బతకాలి, అమెరికాకు వెళ్తేనే గొప్పవాళ్ళం, అమెరికాలో ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు, అమెరికాలో జీవించే వాళ్ళే గొప్పవాళ్ళు అని ఆలోచించే మనుషులకి మోదీ చెప్పిన మాటల్ని నేను ఒక్కసారి వినిపించాలనుకుంటున్నాను. ఇవాళ గుజరాత్ వేదిక పైన భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఆ మాటల్ని మీరు కూడా వినండి. విన్న తర్వాత కూడా మీకు H1B వీసా మీద మోజు పెరుగుతుందా తగ్గుతుందా చూద్దాం. भारत के इस दुश्मन को निर्भरता वाले दुश्मन को हराना ही होगा. हमें ये बात हमेशा दोहरानी है. जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता. विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा. हम दूसरों पर आश्रित रहेंगे तो हमारा आत्मसम्मान भी चोटिल होगा. అర్థమైంది కదా, చాలా స్పష్టంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక మాట చెప్పారు. ఎంత స్థాయిలో నీకు విదేశాల పైన ప్రేమ ఉంటుందో, ఎంత స్థాయిలో విదేశం పైన నీకు ప్రేమ అభిమానం ఉంటుందో అంతే స్థాయిలో ఈ దేశానికి నువ్వు ద్రోహం చేసినట్టే, ఒక రకంగా ఈ దేశానికి నువ్వు నష్టం కలిగించినట్టే అని చాలా స్పష్టంగా మోదీ మాటలతో మనకు అర్థమవుతుంది. అంటే ఇవాళ H1B వీసా పైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి ఇంట్లో H1B వీసా పైన చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా పైన రూల్స్ను మార్చారో,
$1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఇవాళ చెల్లించాల్సి వస్తే 88 లక్షల రూపాయలు ఆయన H1B వీసా పైన ఫీజు కింద చెల్లిస్తే తప్ప ఒక ఉద్యోగిని అమెరికాలో ఉండే కంపెనీలు ఆ ఉద్యోగంలోకి తీసుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు H1B వీసా పైన కేవలం $1,500 మాత్రమే ఫీజు ఉండేది. ప్రతిసారి రెన్యువల్ చేసుకున్నప్పుడు ఆ $1,500నే చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతిసారి 88 లక్షలు అంటే కనీసం ఒక వ్యక్తి కోటి రూపాయలు అటు ఇటు ₹1,00,00,000 చెల్లిస్తే కానీ అమెరికాలో ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. అమెరికాలో ఉన్న కంపెనీలు అతన్ని ఉద్యోగంలోకి తీసుకునే సిచ్యువేషన్ లేదు. చాలా స్పష్టంగా ట్రంప్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు అమెరికాలో ఉన్న కంపెనీలకి, టెక్ కంపెనీలకి కావచ్చు, అమెరికాలో ఉండే స్థాపిస్తున్న పరిశ్రమలకు కావచ్చు, కంపెనీలకు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఎవరైనా తెలివైన ఉద్యోగులు కావాలి అంటే, మీకు ఎవరైనా నాలెడ్జ్ ఉన్న ఉద్యోగులు కావాలంటే, మీకు ఎవరైనా చాలా అత్యున్నత సామర్థ్యం కలిగిన ఉద్యోగులు కావాలంటే మన అమెరికన్లని సెలెక్ట్ చేయండి. మన అమెరికాలో పుట్టిన వారిని సెలెక్ట్ చేయండి. వానికి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారిని ది బెస్ట్ ఎంప్లాయీగా మార్చుకోండి. కానీ ఎందుకు విదేశాల నుంచి ఉద్యోగులను దిగుమతి చేస్తున్నారంటూ ఒక రకంగా అమెరికా దిగ్గజ కంపెనీలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు చెబుతున్న ఇదే మాటని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ఇదే మాటని ఇవాళ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెబుతున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు విదేశాలపైన ఎందుకు ఆధారపడుతున్నారు? విదేశాలపైన ఆధారపడటం వల్ల భారతదేశానికి తీవ్రమైన నష్టం కలుగుతోంది. నువ్వు పుట్టిన మట్టికి, నువ్వు పెరిగిన నేలకి, నువ్వు జన్మి నీ వంశం ఉన్న నీ ఊరికి అన్యాయం చేసినోడు అవుతావని పరోక్షంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. విదేశాలపైన మోజును తగ్గించుకున్నప్పుడే మన దేశం పురోభవిస్తుంది. విదేశాలపైన ఆశను చంపుకున్నప్పుడే మన దేశం అభివృద్ధిని సాధిస్తుందని చాలా స్పష్టంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారు. ఇవే మాటల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నారు కదా. వీసా పైన ఎందుకు రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు ఆయన? H1B వీసా పైన డొనాల్డ్ ట్రంప్ ఎందుకు తెచ్చుకున్నాడు? స్వదేశం, వాళ్ళ దేశంలో ఉండే పౌరులకి, వాళ్ళ దేశంలో ఉండే ఓటర్లకి, వాళ్ళ దేశంలో ఉండే ఉద్యోగులకి భద్రత కోసం తెచ్చుకున్నాడు. వాళ్ళ దేశంలో ఉండే టాలెంట్కి వినియోగించుకోవడం కోసం, భద్రత కోసం తెచ్చుకున్నారు. చాలా స్పష్టంగా ఎన్ఆర్ఐలు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అమెరికాలో ఖచ్చితంగా పెద్ద తక్కువ ఉద్యోగాలకి, అంటే తక్కువ వేతనాలకి ఎక్కువ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళు తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. అక్కడ మన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. మన వాళ్ళు సెల్ఫ్గా అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దండయాత్ర చేస్తున్నారు. ఒక భారతదేశం నుంచే H1B వీసా పైన అమెరికాలో నివాసం ఉంటున్న వాళ్ళలో, అమెరికాకు వస్తున్న వాళ్ళలో ఒక ఇండియా నుంచే 71% మంది ఉన్నారంటే మన దేశానికి మనం ఎంత ద్రోహం చేస్తున్నామో ఒక్కసారి పునరాలోచించండి. ఒక ఇండియా నుంచే 71% మంది అమెరికాలో ఉన్నారు అంటే అదేదో తెలివితేటలు ఈ దేశానికి వాడొచ్చు కదా, ఈ దేశంలో ఇండస్ట్రీ పెట్టొచ్చు కదా, ఈ దేశంలో యువతకి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయొచ్చు కదా, ఈ దేశం భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. నువ్వు పుట్టిన ఊరిని, నువ్వు పీల్చిన గాలిని, నిన్ను కన్న తల్లిదండ్రులను వదిలేసి అమెరికాలో చాలా కాంక్రీట్ జంగల్లో బతికే కంటే ఇండియాలో నీ ఊళ్ళో నువ్వు ఒక అద్భుతమైన ప్రయోజకుడిగా ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి బతకొచ్చు కదా. సరిగ్గా భారత ప్రధాని మోదీ అదే చెప్తున్నారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే అమెరికన్స్ మనని వెళ్ళిపోమ్మని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. H1B వీసా పైన $1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి వస్తే అమెరికాలో ఉన్న కంపెనీల్లో పనిచేసే మన భారతీయులు, మన భారతీయ ఉద్యోగులు చాలామంది తట్టాబుట్ట సర్దుకొని తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ ట్రంప్ పొద్దున ఈ విధానాన్ని ప్రకటించినప్పుడు ట్రంప్ టీంలో పర్సన్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అమెరికన్ పౌరుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, వలసలని డిస్కరేజ్ చేయడం కోసం, వలసలని కంట్రోల్ చేయడం కోసమే. ఆయన మాటలు ఒకసారి విన్న తర్వాత మన భారత ప్రధాని మోదీ మాటలైనా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. ఒకసారి వినండి ఆయన మాటలు. The company needs to decide, do they want, is that person valuable enough to have $100,000 a year payment to the government,
or they should head home and they should go hire an American. The whole idea, it's annual, and it's for total. It can be a total of 6 years. So $100,000 a year, so either the person is very valuable to the company and America, or they're going to depart. The company needs to decide, do they... అర్థమైంది కదా? అంటే కంపెనీలకి అమెరికన్లు అవసరం. మీ కంపెనీలకు అమెరికన్లు అవసరమైతే అమెరికన్లనే రిక్రూట్ చేయండి, కానీ విదేశాల నుంచి ఉద్యోగులని దిగుమతి చేసుకోకండి. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఒక ఉద్యోగికి మీరు మీ H1B వీసా పైన $1,00,000 రుసుము చెల్లించండి. అప్పుడైనా అమెరికాలో ఉన్న టాలెంటెడ్ గురించి మీకు తెలుస్తుంది అని చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఆలోచించండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అవే మాటలు చెప్తున్నారు, అమెరికా కూడా అవే మాటలు చెప్తుంది. ఇంకా విదేశీ మోజు అవసరమా? అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలారా, ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి, మీ ఊరు గురించి ఇప్పటికైనా ఆలోచించండి. మీ దేశం గురించి, మీ రాష్ట్రం గురించి, మీరు పుట్టిన ఊరు గురించి ఇకనైనా ఆలోచించండి. ఇక్కడ మీ టాలెంట్కి కొదవలేదు, మీ టాలెంట్కి అవకాశాలకు కొదవలేదు. ఈ భారత మట్టిని, ఈ భారత భూమిని ఇకనైనా వినియోగించుకోండి. అప్పుడే మీరు నిజమైన ఆత్మనిర్భర్ భారత్ని నిర్మించగలరు. లేదంటే ఈ దేశానికి నష్టం కలిగించిన వాళ్ళు అవుతారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తున్న భారతీయులు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, మీరేమనుకుంటున్నారు? మన భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యల్ని అనుసరిస్తారా, లేదంటే తలొంచుకొని H1B వీసా కోసం తలొగ్గి డబ్బు సంపాదన కోసం తల దించుకొని అమెరికాలో బతుకుతారా? మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి.